శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఎలీషా చేసిన 3వ అద్భుతాన్ని గురించి మీకు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ వర్తమానాన్ని విందాం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 23-24 వాక్యాలు చదవగా విందాం. నేను చదువుతాను, కొంచెం మనసు పెట్టి ఆలకించాలని కోరుతున్నాను. ఓకేనా? రైట్. అక్కడి నుండి అతడు బేతేలునకు వెళ్ళెను. అతడు త్రోవలో పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అతన్ని అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురును చీల్చివేసెను. ఏం అద్భుతం అండి బాబు! దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే, విందాం. 3వ అద్భుతం టైటిల్ రాసుకోండి. బేతేలులో ఎలీషాను అపహసించిన బాలురుపై తీర్పు. ఓకేనా? రాసారా? బేతేలులో ఎలీషాను అపహసించిన బాలురుపై తీర్పు. అందరూ మీ నోటితో చెప్పండి ఈ పదం. నేను చెప్పిన పదం చెప్పండి. చెప్పాను కదా సంవత్సరం ఏం చెప్పి. బేతేలులో ఏమిన వాళ్ళ మళ్ళా బేతేలులో ఎలీషాను అపహసించిన బాలురుపై తీర్పు. ఓకే, చప్పలు కొడుతూ సరే యేసుకి మహిమ చెల్లిద్దామా? విందాం జాగ్రత్తగా, ఈ మాటల్ని ఆలకిద్దాం. ఏమండి అయ్యగారు, అద్భుతం అన్నారు కదండి బాబు, నేను ఇంకా అద్భుతం చేస్తాడనుకుంటే ఎలుగు బంట్లు పంపించాడండి. ఏం అద్భుతం అండి అనుకోకండి. సో ఇదొక పాఠమే మనకి. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకిద్దాం, మనసు పెడదాం. ఏంటి ఈ పాఠం అయ్యారు అనంటే, వాస్తవంగా ఎలీషా ద్వారా మొదట జరిగించిన ఆ అద్భుతాన్ని చూస్తే, యోర్దాన్ని అద్భుతంగా 2గా చీల్చేశాడు. అది బాగానే ఉంది. 2వ అద్భుతాన్ని చూస్తే ఎరుకోలో ఉన్న నీళ్లు ఊటనే అద్భుతంగా బాగు చేశాడు. ఇది బాగానే ఉంది. కానీ 3వ అద్భుతం దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే బాలురు మీద కనీసం జాలి కూడా లేదండి. పాటర్ గారికి దయ కూడా లేదండి. చిన్నపిల్లల లాంటిదే దేవుని రాజ్యం అన్నాడు కదండి యేసు బాబు. అలాంటి బాలురు మీద ఎలుగు బంటి పంపిస్తాడండి. ఏం పాటరండి ఆయన అని అనుకోకండి. సో దీంట్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆత్మీయులు వాక్యాన్ని ఆత్మీయంగానే మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అన్ని విధాలుగా మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. సందర్భాల్ని కొంచెం ముందుకు మీకు అధ్యయనంలోకి తీసుకెళ్తాను. కొన్నిసార్లు దేవుడు ప్రవక్తల ద్వారా తీర్చిన తీర్పు అద్భుతంగానే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. దేవుని ఏర్పాటులో ఒక బలమైన పరిచర్య చేశాడు. ఫరో ఎంత బ్రతిమాలినా మేము మా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్ళాలని ఎంత రిక్వెస్ట్గా అడిగినా సరే పంపించట్లేదు. అప్పుడు దేవుడు ఇలాగైతే వీళ్ళు సెట్ అవ్వరని మోషే ద్వారా అద్భుతాలు చేయించడం మొదలెట్టాడు. అప్పుడైనా మారుతాడేమో, అప్పుడైనా హృదయం కఠినత్వం విడిపించబడుతుందేమని ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు అంటే తెగుళ్ళని పంపించాడు. జనరల్గా మనం చూస్తే నీటిని ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ రక్తంగా మార్చేశాడు. అయినా మనోడు మనసు కరగలేదు. నెక్స్ట్
కప్పల్ని పంపించాడు. ఇంట్లోకి కప్పలు వస్తే ఎట్టుంటుంది చెప్పండి అసలు? వాళ్ళకి ఏమీ చలనం లేదు. నెక్స్ట్ తలలో పేలు కుట్టితే ఎట్టుంటుందో అంటే అలా మొత్తం పేళ్ళు పంపించేసాడు. అయినా ఏమవలా. నెక్స్ట్ ఈగలు వచ్చాయి, బాధాకరమైన తెగుళ్ళు వచ్చాయి, దద్దుర్లు వచ్చినాయి, ఏమీ చలనం లేదు. మిడతలు వచ్చాయి. ఐగుప్తు అంతా చీకటైపోయింది. ఐగుప్తులో తొలుచూలు పిల్లలు చనిపోయారు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. అంటే కొన్ని కార్యాలు దేవుడు చేస్తేనే కానీ వాళ్ళలో పరివర్తన రాదు. దేవుడు ప్రేమస్వరూపి, అట్ ద సేమ్ టైం దేవుడు రోషం గలవాడు. దేవుడు దహించు అగ్ని. ఆధ్యాత్మికంగా మనం ఆలోచించాలి. నీళ్ళని బాగు చేసడం బాగానే ఉంది, యోర్దాన్ని 2 పాయలుగా చేయటం బాగానే ఉంది, కానీ ఎలుగుబంట్లని పంపించటం, చిన్నపిల్లల బాలుని వాళ్ళని చీల్చేయటం ఇది బాగాలేదండి అన్నట్లుగా వాక్యాన్ని ఇంకొక విధానంగా మీరు ఆలోచించుకోవచ్చు. కాదు, కానీ ప్రతి వాక్యం వెనకాల దేవునికి ఒక అర్థం, ప్రజలు ఒక పాఠం నేర్చుకోవాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఏ విధము చేతనైనా ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ రాత్రి ప్రభు మీ జీవితంలో కార్యములు మొదలు పెట్టునుగాక. హుషారుగా ఒకసారి అందరూ ఆమేనంటారా? ఓకే, మీరు రాసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఎలీషా చేసిన కార్యాలు ఏమిటి అని అంటే, ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఎలీషా చేసిన కార్యాలు ఏంటో ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ అద్భుతాన్ని గురించి వివరించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఓకే, చదువుదాం. మొదటి మాట రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివితే, అతడు అక్కడ నుండి బేతేలునకు ఎక్కి వెళ్ళెను. చాలు. మొదటి మాట బేతేలుకు ఎక్కిపోవుట అనండి, లేకపోతే బేతేలుకు ఎక్కి వెళ్ళుట. బేతేలునికి ఎక్కి వెళ్ళాడంట. ఎవరు? ఎలీషా. ఈ 3వ అద్భుతాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు దీంట్లో కొన్ని పాఠాలు ఒక్కొక్కటిగా మనం అధ్యయనం చేస్తాం. బేతేలుకు ఎక్కి వెళ్ళాడంట. కొన్ని అనుభవాలు మీకు చెప్తాను. బేతేలు అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుని ఇల్లు. మరలా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బేతేలు అనే మాటకి అర్థం దేవుని ఇల్లు. యాకోబు ఒక కల కన్నాడు. ఆ కలలో ఎలా ఉందంటే, అన్నయ్య, ఒక నిచ్చెన, ఆకాశానికి పట్టే పెద్ద నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి, ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. యాకోబు ఆశ్చర్యపోయాడు. ఉంటే నిచ్చెన మన ఇంటంత ఉంటుంది, కొబ్బరి చెట్టు అంత ఉండొచ్చేమో, కానీ ఆకాశాన్ని పట్టే నిచ్చెన ఏంటని విభ్రాంతి చెందాడు. దేవదూతలు ఎక్కుతున్నాయి, దేవదూతలు దిగుతున్నాయి. ఆశ్చర్యపోయాడు. దేవుడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉంటాను, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను, మరలా ఈ దేశానికి తీసుకొస్తానని అనేకమైన మాటలు చెప్పాడు. అక్కడ మాట్లాడినప్పుడు యాకోబు తలగాడిగా తీసుకున్న ఒక రాయిని ఒక చోట నిలిపి దాని మీద నూనె పోసి అక్కడ ఒక పేరు పెడతాడు. ఇది పరలోకపు గవిని అని మాట్లాడి, ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు అని ఆ చోటికి బేతేలు అని పేరు పెట్టాడు. చూద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం అండ్ 19వ వాక్యాన్ని, 18, 19 వాక్యాల్ని ఒకసారి చదవగా. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆ సందర్భాన్ని చూస్తే
అక్కడ యాకోబు ఆ చోటికి బేతేలు అని పేరు పెట్టాడు. ఈ రాత్రి నా ఆశ దేవుని మందిరం అని పిలువబడుతున్న బేతేలు లేదా దేవుని ఇల్లు అని పిలువబడుతున్న ఆ బేతేలుకి వెళ్ళే ఆ అనుభవం మనకు రావాలి. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక అద్భుత కార్యం చేయాలంటే మందిరానికి వెళ్ళే ఆ అనుభవం నీకు రావాలి. నేనంటాను, ఇక్కడికి రాగలిగితే ఇక్కడి నుంచి వెళ్ళే అనుభవం ఉంటుంది. ఆమెనంటారా? ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. మీ పక్కోళ్ళతో చెప్పండి, ఇక్కడికి రాకుండా అప్పుడు హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళలేము. అందుకే దేవుని ఇల్లు, అందుకే దేవుని మందిరం, అందుకే దేవుని సంఘం. వెళ్ళే ఆ అనుభవం మనకి రావాలి. పేతురు, యోహాను వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవుని మందిరానికి వెళ్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మొదట మీరు ఇక్కడికి రాగలిగితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఆ అనుభవం మన జీవితంలోకి వస్తుంది. సందర్భాల్ని మీకు చక్కగా వివరించడానికి ఇష్టపడతాను. అదేంటంటే, యెరికోలో ఉన్న ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం ఎలా ఉందంటే, ఆ యెరికోలో ఉన్న ప్రజలు వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానాన్ని గురించి మనం ఆలోచిస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏలియా అగ్ని రథాల మీద గుర్రాల మీద పరమునకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ చూశారు. అక్కడ ఒక 50 మంది ఉన్నారు, చూశారు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడటం చూశారు. ఎలీషా యోర్దాన్ని అలా విడగొట్టడం చూశారు. అన్నీ చూశారు. చూసి ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, ఏలియాలో ఉన్న అభిషేకం 2 పాళ్ళలో నువ్వు పొందుకున్నావయ్యా అని ఎలీషా మీద వాళ్ళకి మమకారం పెరిగి సాష్టాంగ నమస్కారం చేశారంట. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి వరకు చాలా అద్భుతంగా ఆ మాటలు చదువుతూ ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు ఆ యెరికోలో ఉన్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా ఎలియా వెళ్ళిపోయాడు కదా, వెళ్ళాడు అంటున్నారు కదా. యెహోవా ఆత్మ అతన్ని ఏ పర్వతం మీదో ఏ లోయలోనో వదిలేసి ఉంటుంది. 50 మందిని ఇస్తాను, వెళ్ళి మీ గురువుగారు ఎక్కడున్నారో ఎత్తుక్కుని వస్తారో పర్మిషన్ ఇస్తావా అని ఎలీషాని అడుగుతున్నారు వాళ్ళు. అంటే యెరికోలో ఉన్న ప్రజల మనస్తత్వం ఎలా ఉందంటే, ఆరోహణం అయిపోవటం, వెళ్ళటం, పరలోకానికి కొనుపోబడటాన్ని నమ్మట్లేదు వాళ్ళు. మీరు కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవండి. 50 మందిని మీకు ఒకసారి మా దగ్గర ఉన్నారు, మీ గురువు గారిని వెతకడానికి పంపిస్తామంటే ఎలీషా కుదరదు, అతడు ఆల్రెడీ ఆరోహణమై వెళ్ళిపోయాడంటే. కొంతమంది విశ్వాసులు వినరు కదండి, పాపం సేవకుల్ని ఎలాగైనా ఒప్పించాలని మళ్ళా వచ్చి బతిమాలుతున్నారు. ఎలీషా అంటాడు సర్లే అన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళి ఎతుకుతారు. మొత్తం మీద ఎంత వెతికినా, పర్వతాలు వెతికినా, లోయలు వెతికినా ఎక్కడుంటాడు? ఆల్రెడీ అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు. తిరిగి వచ్చి అంటారు ఎంత వెతికినా దొరకలేదయ్యా అంటే, నేను ముందే చెప్పాను కదా వద్దు అన్నా సరే మీరు వినలేదు అని. అంటే ఆ ప్రాంత ప్రజలు, యెరికోలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆరోహణమై వెళ్ళటం,
ఎక్కి వెళ్ళటం, కొనిపోబడడాన్ని, రాకడని వాళ్ళు నమ్మట్లేదు. ఏలియాను ఆత్మ ఎక్కడో పర్వతాల్లోనో లోయల్లోనో వదిలేసింది అంటున్నారు, కానీ వాళ్ళు ఒక రాకడ ఉంది, ఆరోహణమై మనం వెళతామని వాళ్ళకి ఆ నమ్మకం రావట్లేదు. ఈరోజు నా ఆశ ఏమిటంటే, దేవుని మందిరానికి చాలామంది వస్తున్నారు, ఈ భూ సంబంధమైన మేలు ఎన్నో పొందుకోవాలని అన్నీ పొందుకుంటారు. అయితే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయే ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. అంతేగాని ఇక్కడే మనం ఉట్టికట్టి ఊరేగడానికి అవకాశం లేదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోయే దాని గురించి మనం ఎదురు చూడాలి. ఏ దేశం నుండి మనం వచ్చామో ఆ దేశానికి మనం వెళ్ళడానికి ఓ చక్కని మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. చూద్దామా లేఖనాల్లో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చూద్దాం, చదవగా విందాం. ప్రకటన గ్రంథం జరిగిన తరువాత 4:1 నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి, పరలోకమందు ఒక తలుపు తెరవబడును. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా విన్నాను. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. మాట్లాడిన వాడు చెప్తున్న మాట చూడండి, ఎక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచి, ఇక మీద జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తా. ఇక్కడికి ఎక్కి రమ్ము. ప్రభు కూడా ఈ రాత్రి పిలుస్తున్న మాట, ఇక్కడికి ఎక్కి రమ్ము. వాళ్ళు ఈ అద్భుతాన్ని చూడడానికి ఎలీషా చేసిన కార్యాల గురించి ఆలోచిస్తూ ఉంటుంటే, బేతేలునికి ఎక్కిపోయాడు. బేతేలు అంటే దేవుని మందిరం. మనము కూడా ఈ మందిరమే కాదు, అక్కడున్న నిత్య రాజ్యానికి కూడా మనం ఎక్కి వెళ్ళే ఆ అనుభవంలోకి రావాలి, కొనిపోబడే ఆ అనుభవంలోకి రావాలి. నా ఆశ, మందిరంలో మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు మొదలుకొని ఆఖరి వరుసలో కూర్చున్న వాళ్ళ వరకు కూడా అందరూ ఎత్తబడే గుంపులో ఉందురుగాక. కొంతమంది ఆమెను చెప్పుకోలేదు, ఏమనుకుంటారంటే అప్పుడే వెళ్ళిపోమంటారు, అయ్యా మమ్మల్ని ఇంకా 21 రోజులు ప్రార్థన అవ్వలేదు, ఆగస్టు 15 దాకా ఉందాం అనుకుంటున్నాం. ప్రభు పిలిస్తే వెళ్ళాల్సిందే. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేటట్లుగా మనకి ప్రిపరేషన్ ఉండాలి, అలాంటి సిద్ధపాటు మనకు ఉండాలి. అందుకే వాక్యంలో రాశారు కదా, నీవు సిద్ధపడు, నీతో ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపరచు. ఎక్కి వెళ్ళిపోయే ఆ అనుభవంలోకి మనం రావాలి. సాధారణంగా ఎక్కి వెళ్ళడం అనే దాని గురించి ఆలోచిస్తే మీలో చాలామంది సైకిల్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, బండి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, స్కూటీ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, బస్సు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, రంగుల రాట్నం కూడా ఎక్కిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మాకు చిన్నప్పుడు, ఇప్పుడు కాదులే, చాలా కాలం క్రిందట ఫస్ట్ టైం అట మా స్కూలు, హై స్కూల్లో చదువుకున్న నేను, పుల్లెటూరు హై స్కూల్లో. అక్కడ ప్రతిరోజు కూడా సాయంకాలాలు జాంకాయలు ఇట్లాగా ఏవో స్నాక్స్ అమ్ముతూ ఉండేవారు. ఏదైనా స్పెషల్గా ఆ ఊర్లో ఏదైనా జరుగుతూ ఉంటే, తీర్థాలు అట్లాంటివి ఎప్పట్లో జరుగుతూ ఉంటుంటే, ఆ స్కూల్ దగ్గరలోనే, మా స్కూల్ విడిచిపెట్టిన వెంటనే అక్కడ దగ్గరలోనే ఇవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. చూస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి బాగా చిన్నప్పుడు మాట, ఇది 6th క్లాస్ 7th క్లాస్ చదువుకున్న టైం మాట. నాతో నీ స్నేహితులు చదువుకుంటున్న ట్యూషన్కి అప్పటి నుంచే మాకు మా అమ్మగారు ఖచ్చితంగా ట్యూషన్కి వెళ్ళమని చెప్తూ ఉండేవారు మాట. స్కూల్ నుంచి రావటం, ట్యూషన్కి వెళ్ళటం, మరలా చదువుకోవటం, మరలా స్కూల్కి రావడం, ఇట్లాగే చదువు ఇల్లు తప్ప వేరే ఒక ప్రపంచం మాకు తెలియదు. అంతగా క్రమశిక్షణలో తల్లిదండ్రులు పెంచుతూ ఉండేవారు మాట. తోటి స్నేహితులు మాత్రం, ఒరే బాబు మనకు ఒక చక్కని రంగుల రాట్నం తీసుకొచ్చి ఆవిడ పెట్టాడు, వెళ్ళాలి, ఎక్కాలి అని. నేనైతే రానురా బాబు, మా అమ్మ చూసిందంటే కర్ర వీపు విమానం మోత అయిపోతుంది, అస్సలే నన్ను గిన అక్కడ చూసిందంటే అయిపోతుంది నా పని. చాలా చాలా క్రమశిక్షణ, అంతగా అసలే ఇష్టపడేవాళ్ళం కాదు. అయితే మా స్నేహితులు ఒకసారి, అరే నువ్వు ఇక్కడే ఉండే, మేము ఎక్కి చూసి వస్తామని మా ఎదురుగుండగానే అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడో మొదలుపెట్టారు. రంగులు రాట్నం ఎక్కితే ఎట్టుంటుందో మీకు తెలుసు కదా, నేను మరలా చెప్పక్కర్లేదు. ఎక్కినంతసేపు బాగానే ఉంటుంది, వాడు తిప్పుతాడు, మరి ఎట తిరుగుతారో తెలియదు కానీ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. సో ఒక రంగులు రాటం ఎక్కడమే కష్టం అనుకుంటే, మరి అక్కడికి మేఘం ఎక్కాలి మనం. ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు, మేఘం ఎక్కించమంటావా బాబా, మేఘమా మమ్మల్ని ఇంకా ఆటో వస్తుందేమో తీసుకెళ్తుందేమో అనుకోండి, కుదరదు, మేఘం ఎక్కాలి.
మనల్ని తీసుకెళ్ళి ఆ వాహనం ఏంటంటే మేఘ వాహనుడే ఆయన రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో మేఘారుడే ఆయన రాబోతున్నప్పుడు అక్కడికి ఎక్కి కొనిపోబడే ఆ అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు మేఘం ఎక్కే ఆ అనుభవంలోకి నీ ఆత్మీయ స్టాండర్డ్ ఉందా? అలాంటి ప్రిపరేషన్ నీకు ఉందా? అలాంటి సిద్ధపాటు ఉంటే నో ప్రాబ్లం, ఈ ఫస్ట్ మెట్టు నువ్వు ఎక్కేసినట్లే. లేదంటే నువ్వు రోజు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. హానోకు ఉన్నాడా? దేవుడు హానోకు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటా అలాగా కొనిపోబడ్డాడు. అలాగ వెళ్ళిపోయాడంతే. బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే హానోకు దేవునితో నడిచినవాడు. ఆమేన్. దేవునితో నడిచాడు. ఆయనకి భార్య లేదా, పిల్లలు లేరా, కుటుంబం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న దేవునితో నడిచి కొనిపోబడ్డాడు. కనుకనే ఆ ఎత్తబడే గుంపులో ఉన్నాడు ఆయన. దేవునికి కొనిపోబడక మునిపే ఇష్టుడిగా మారాడంట. ఈరోజు ఆ ఎత్తబడే సంఘంలో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఇంకో కోణంలో మాట్లాడాలంటే ప్రభు స్వయంగా చెప్పాడు, ఇద్దరు పొలంలో పనిచేస్తారట, కానీ ఒక్కరే ఎత్తబడతారు అన్నాడు. అదేంటి ప్రభా అని ప్రశ్న మనకు వస్తుంది. ఇద్దరు మంచం మీద పండుకుని ఉంటారంట, కానీ ఒక్కరే ఎత్తబడతారంట. మూడో ఉదాహరణ చెప్పాడు, ఇద్దరు తిరగలు విసురుకుంటూ ఉంటారంట, కానీ ఒక్కరే ఎత్తబడతారంట. చూడండి ఈ పాఠం దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడో. పొలం దున్నుతున్న వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. పొలం దున్నేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక రైతు పొలం దున్నేటప్పుడు లాస్ట్ ఇయర్ అంత పంట రాలేదు, ఎంతో పెట్టుబడి పెట్టాను, సరైన రిజల్ట్ రాలేదు, ఈ సంవత్సరమైనా మంచి ఫలం వస్తే బాగుంటుందని కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండిస్తాడు. సరైన పంట చేతికి వస్తుందనేటట్లుగా ఆ ఊహతో ఆ పని చేస్తాడు. ఇది ఎలాంటి వాళ్ళకి ఉన్న ఆశ, ఇది ఎలాంటి వాళ్ళకని ఇదే ఆశ ఉంటుంది. కానీ మరొకడు అరక దున్నుతున్నాడంట. ఎలా దున్నుతున్నాడో తెలుసా? ఆ అరక దున్నుతున్నప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ సంవత్సరం విత్తనాలు జల్లుతాను, పంట వస్తుంది, 100 ఫలం వస్తుంది అనే దానికన్నా ఆయన మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఆ అరక భూమి మీద అలా దున్నుతున్నప్పుడు వెంటనే తన మనసులోకి వచ్చింది ఏంటంటే, యేసయ్య నీ శరీరము కూడా ఇలాగే నాగుల చాలవలేదు ఇలాగే దున్నబడిపోయింది. అరక దున్నుతూనే ఉన్నాడు, కానీ తన మనసంతా కూడా రాకడ మీదే ఉంది. పొలం దున్నుతున్నాడు, కానీ యేసయ్య శరీరము అలా దున్నబడింది అనేటట్లుగా ఆ మైండ్ సెట్తో పనిచేస్తున్నాడు. నెక్స్ట్, ఇద్దరు మంచం మీద పడుకున్నారంట. సాధారణంగా మంచం మీద పడుకున్న వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయంటే, పడుకుంటే కొంతమంది వెంటనే కోమలోకి వెళ్ళిపోతారు. ఆమెను చెప్పండి, 2 నిమిషాలు 5 నిమిషాలు కాదు, అలా పడుకున్న వెంటనే అదేంటో మరి అసలు జనరేటర్ సౌండ్ ఎందుకు పనికొస్తుంది తమ్ముడా నరేష్? మొన్న ఆ మధ్యకాలంలో తమ్ముడోళ్ళకి చెప్తానమాట, ఒకసారి హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పాలి. ఆయన ఎవరు మధ్యాహ్నం సమయంలో వచ్చాడు క్యాంపస్కి. మధ్యాహ్నం 2:30-3 గంటలకు వచ్చారు. మీ పిల్లలు అలసిపోయి ఉంటారు, అప్పటికే వాల్ పోస్టులు అతికించి బాగా స్టైన్ అయిపోయి ఉన్నారు. అలాగే నీ పొద్దున్న కూటం ఒకటి, సాయంకాలం కూటం ఒకటి. వాళ్ళకి ఏమైనా రెస్ట్ టైం ఏదైనా ఉందంటే ఒక ½ అన్ అవర్ అయినా ఏదైనా మధ్యాహ్నం టైంలో పండుకుంటారని టైం ఉంటే అదైనా, లేదంటే విజిటింగ్ వెళ్ళిపోమని పంపించేస్తూ ఉంటాను. పాపం అప్పుడే పండుకుందాం అనుకుని అన్నీ సర్దేసుకుని తాళాలు వేసుకుని రెడీ చేసుకుంటా ఉన్నారు పిల్లలు, బ్రదర్స్. కరెక్ట్గా ఆయన వచ్చి అన్న ఉన్నారు అంటే, అన్న మీటింగ్కి వెళ్ళారు అని. సరే అన్న వచ్చేదాకా ఉంటానని అన్నారన్నమాట. ఆయన కొత్త, ఆయన పెద్దగా మనకి మందిరానికి వచ్చి ఆయన కాదులే, మీరు ఎక్కడో ఊహించుకోకండి, దేవుడికి స్తోత్రం కలుగునుగా. సరే వచ్చారు కదా, పాపం బాగదులే, అన్న వచ్చేదాకా ఉంటారన్నాడు కదా అని పాపం ఆయన వాళ్ళు ఏమన్నారంటే, హాల్లో ఇక్కడే ఆ హాల్లో పండుకోండి అంటే, వీళ్ళు కూడా లాక్లు వేసుకుని చక్కగా పండుకుందాం అనుకున్నారు. పాపం పెద్దని చక్కగా పడుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాడు, బెడ్షీట్ అన్నీ రెడీ చేసుకుంటుంటే పాపం ఆయన సౌండ్ మామూలుగా రావట్లేదు. ఆ పక్క ఆయన పడుకున్న ఆయన జనరేటరు 50 kV కాదు, 70 kV కాదు, అసలు మామూలు జనరేటర్ సౌండ్ రావట్లేదు అసలు. పాపం వీళ్ళకి నిద్రలేదు. తెల్లవారు 4 గంటల వరకు వాల్ పోస్టులు అతికించి వచ్చారు.
కంటి మీద కునుకు లేదు అసలే. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, అప్పటిదాకా లేడు. నేను బాగా లేటుగా వచ్చాను. వచ్చిన తర్వాత రే నాన్న వాళ్ళ పోస్టులు అతికించారు కదా, బాగా స్టైన్ అయిపోయినట్టున్నారు, వాళ్ళ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయినాయి. నేను చూసి ఏమన్నా పండుకున్నారైనా ఒక అరగంట అయినా అంటే, ఎక్కడనన్నా 15 kV జనరేటర్ వచ్చిందన్నా అన్నాడు. హల్లెలూయా చెప్పండి సార్. నేను అన్నాను ఆల్రెడీ ఒక 15 kV జనరేటర్ ఉంది కదా, మళ్ళీ కొత్త జనరేటర్ ఎక్కడ కొన్నారా, బ్రాంచ్కి పట్టుకెళ్తాను. లేదన్నా ఆయన ఎవరో వచ్చారన్న మీకోసం అంట, ఎక్కడో యూట్యూబ్లో వాక్యం విన్నాడంటాను, ఒకసారి పలకరిద్దామని ఒకసారి ప్రార్థన చేయించుకుందామని వచ్చాడంటాను. సరే వచ్చేదాకా ఉందామని అట్టి నిద్రలోకి వెళ్ళిపోయాడు అన్న బాబు. అసలు ఒక్క 5 నిమిషాలు ఉండలేకపోయామన్నా అన్నాడు. సాధారణంగా నిద్రపోయే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇంకా అట్లా పడుకున్నారంటే కట్టే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు వాళ్ళు. కొంతమందికి మంచానికి అటు పడతారు ఇటు పడతారు, ఎంత దొల్లినా నిద్ర మాత్రం రాదు. సో కొంతమంది రకరకాల మానసికంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆలోచన ఎట్లుంటుందంటే, పండుకున్నాం. మాకు సండే స్కూల్లో పరంజ్యోతి స్కూల్ దగ్గర చిన్న చిన్న పిల్లలు, అమూల్య, బన్ను, ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు, జాషువా, వీళ్ళందరూ సండే స్కూల్ ఫస్ట్ సండే స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చేవారు అన్నమాట. అందులో చిన్న పాప వచ్చి వాళ్ళ అమ్మమ్మ నేర్పించిందంటూ ప్రార్థన. వచ్చి మోకరించి ప్రార్థన చేయించే వాళ్ళందరి చేత వాళ్ళ ఆ అమ్మాయి ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనేది మాట, ప్రభా ఈరోజంతా కాపాడో, సండే స్కూల్ మంచిగా జరిగించు, ఈ రాత్రి కూడా కాపాడు ప్రభా, నీ చిత్తమైతే రేపు కూడా బ్రతికించాయ్యా, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. నేను అడిగాను, ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు పాప అంటే, మా అమ్మమ్మ. ఎంత మంచి అమ్మమ్మో, దేవుడికి స్తోత్రం చెప్పాడు. అంటే రేపు ఉంటామో లేదో తెలియదు, ఆ పాప చేసే ప్రార్థన ఎలా ఉంది. సరే పండుకునేటప్పుడు ఆలోచన ఎలా ఉండాలంటే, ప్రభా ఈ రాత్రి పడుకుంటున్నా, ఈ రాత్రి నీ రాకడ ఆలస్యమైతే, ఈ రాత్రి నీ రాకడ వస్తే ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, ఎక్కిపోయే అనుభవం రావాలి నాకు. ఆమేనండి. రాకడలో ఈ అనుభవాలు జరుగుతాయండి. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉండగానే వారు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారా, రక్షింపబడి ఉన్నారా, ఆత్మలో ముద్ర వేయబడి ఉన్నారా, సంపూర్ణ సిద్ధి పొందున్నారా, అలాగే ఎత్తబడతారు. ఏ వర్క్లో ఉన్నా వాళ్ళు సంపూర్ణ సిద్ధిలోకి వస్తే ఎత్తబడే గుంపులో ఉంటారు. సో 3 అనుభవాన్ని ప్రభు మాట్లాడుతూ తిరగల విసిరడ గురించి మాట్లాడాడు. తిరగల విసిరేటప్పుడు చూస్తే ఒక రాయి ఎలా ఉంటుందంటే తిరిగే రాయి, ఇంకొక రాయి. తిరిగే రాయి ఏది చెప్పండి? పైనున్న రాయి తిరుగుతూ ఉంటుందా, కింద ఉన్న రాయి తిరుగుతుంటుందా? పైనున్న రాయి తిరుగుతూ ఉంటుంది. ఓ తల్లి ఆ తిరగలు విసిరేటప్పుడు తన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే, మా ఆయన వస్తా డ్యూటీ నుంచి, నేను గారెలు వేస్తాను, నాకు అద్భుతమైన చీర కొంటాడు, ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్తాం, ఫోటో తీయించుకుంటాం. ఆమెన్. అది ఆమె ఎక్స్పెక్టేషన్. ఇంకొక ఆమె తిరగలు విసురుతూ ఉంది, కానీ యేసయ్య సిలువలో నలగొట్టబడిన అనుభవమే గుర్తొస్తూ ఉంది. ఇలాగే కదా ప్రభువా, ఇలాగే కదా ప్రభువా, ఇలాగే కదా ప్రభువా నువ్వు నలగొట్టబడ్డావు. సో ఈ రాత్రి ఒకటే కాన్సెప్ట్, ఎక్కి వెళ్ళే అనుభవం అంటే మనం ఎప్పుడు ప్రిపరేషన్లో ఉండాలి. సో దేవుడు ఇలాంటి సిద్ధపాటు మనందరికీ దయచేయునుగాక. చూడండి ఆ మాటలు చదువుకుందామా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చూద్దాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చు. పరలోకం నుండి ప్రభు దిగొస్తాడు. క్రీస్తునందుండి మృతులైన క్రీస్తునందున్న వాళ్ళు అయితే మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచుండు. అదిగో ఆ మాట టిక్ చేసుకోండి, సజీవులమై నిలిచుండు మనం. వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మేఘ మండలమునకు, మేఘముల మీద కొనిపోబడదు. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడతారు యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. ఎలా కొనిపోబడతామంట? మేఘముల మీద కొనిపోబడతాం. అలాంటి ప్రిపరేషన్ మనకు ఉండాలి. బైబిల్లో ఇంకొక మాట ఉంది, భక్తులైన వాళ్ళు తీసుకుని పోబడుతున్నారు అన్నాడు. సో మీ ఆత్మీయ జీవితం అలాంటి చక్కని తీర్మానంలోకి రావాలి. జాన్ వెస్లీ అనే ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు. ఆ దైవజనుడిని ఎవరో వచ్చి అడిగారంట, అయ్యా ఈ రాత్రి
మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు కదా? అవునయ్య, వెళ్తున్నా. అయితే ఒకవేళ దేవుని పిలుపు ఈరోజే మీకు అని మీకు దేవుడికి తెలియజేస్తే మీ ఊహ చిత్రం, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అని వారు అడిగారట. ఆ దైవజనుడు చెప్పారట, ఏముందయ్యా, 7 కల్లా నేను మోకరించి ప్రార్థన చేసుకుంటాను, 8 కల్లా మెసేజ్ చెప్పాలి కదా, ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, చక్కగా ప్రజలకి ఏ శక్తి లోపం లేని ఉపదేశాన్ని ఇవ్వండి, బోధిస్తాను. వర్తమానం చెప్పి 10 గంటలకల్లా ముగించి అందరికీ ప్రార్థన చేసి 11 గంటలకి ఇంటికి వస్తాను, మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, ఈరోజే నీ పిలుపుంటే ఎత్తబడే గుంపుల నుంచి అయ్యా, ఆ అనుభవంలోకి నన్ను నడిపించే అంటాను. అబ్బా, ఏం తీర్మానం అయింది ఈరోజు నా ప్రార్థన. ఎప్పుడైనా మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి ఎక్కి వెళ్ళే ఆ అనుభవాన్ని దేవుడు మనకి దయచేయనుగాక. రైట్, ఇక రెండో మాటలోకి వచ్చేస్తుంది. సెకండ్ వన్, రెండో మాట. ఈ అద్భుతం దేవుడు ఎలీషా ద్వారా చేయటానికి అక్కడ కొన్ని కార్యాల గురించి వివరిస్తున్నాను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం. అతడు త్రోవలో వెళ్ళుచు ఉండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కి పొమ్ము. అమ్మో, బోడివాడ. ఒకసారి మీ నోటితో పలికితే బాగుంటుంది అందరూ. బోడివాడ, అలా కాదు, నేను ఎట్ట పలికాను, బోడోడా, బోడివాడ, బోడివాడ ఎక్కి పొమ్ము అని అతన్ని అపహాస్యం చేయగా అతడు వారిని శపించాడు. సో రెండోది, ప్రవక్తలను అపహాస్యం చేసిన బాలురు మీద శాపం. ఒకటి, బేతేలుకు ఎక్కిపోయే అనుభవం. రెండవది, ప్రవక్తను అపహసించిన బాలురు మీదకి శాపం. నిజమే, బాలురని లేదు, చంటి పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు. దేవుడు తను నియమించిన బిడల మీద ఒక అభిషేకం ఉంటుంది. అందుకని ప్రవక్తలైనా, సేవకులైనా, యాచకులైనా, దేవుని పనిలో ఉన్న వాళ్ళు ఎవరైనా వారిని మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాల్లో ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం. వీళ్ళు 42 మంది బాలురులు, 42 మంది ఉన్నారు అక్కడ. ప్రవక్త ఎలీషాని ఏమంటున్నారు తెలుసా? ఎలా పిలుస్తున్నారు తెలుసా? బోడోడా, ఎక్కిరా, ఎక్కిపోమ్ము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పదం యొక్క నిర్వచనం ఏమిటంటే అపహాస్యం చేయటం. ఇంకో కోణంలో చెప్పాలంటే ఎగతాళిగా మాట్లాడటం. సరికొత్త కోణంలో చెప్పాలంటే తిరస్కరించటం, వెక్కిరించటం, అగౌరవపరచటం, అవమానించటం. నీ జీవితంలో ఒక పాఠం నువ్వు నేర్చుకోవాలి. ఏంటంటే ఎప్పుడు ఎక్కిరించే మనసు, ఎగతాళి చేసే మనసు, అగౌరవపరిచే మనసు, తిరస్కరించే మనసు, అవమానపరిచే మనసు ఎప్పుడు ఎన్నటికీ నీలో ఉండకుండా ఉండునుగాక. ఆమేనండి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అని అంటే ఎక్కువగా ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టేస్తున్నారు. సంఘంలో వాళ్ళకి కొన్ని కోడ్స్ ఉంటాయి, పేరు పెట్టి పిలవరు వాళ్ళని, వాళ్ళకి కోడ్ ఉంటుంది. ఏమంటారు తెలుసా? ఒరే ఎత్తు పొడలు వచ్చాడారా అంటే ఆడికి పళ్ళు ఎత్తుకుంటే అండి ఎట పిలవాలా? ఆవిడికి ఎత్తుపళ్ళు ఉన్నాయి, ఆవిడ పేరు సత్యవతి, వీళ్ళు పేరు పెట్టేస్తారు ఎత్తుపళ్ళు సత్యవతి. ఆవిడ ఇంటి పేరు ఒకటి ఉంటుంది. అంటే పళ్ళు ఎత్తుకుండడం వల్ల అలా, అది అంత క్రిస్టియానిటీలో ఆత్మీయత కాదు. అలా ఎగతాళిగా మాట్లాడటం అంత ఆత్మీయత కాదు. చర్చిలో లాజర్ అనే పేరు ఉందనుకోండి, ఆయనకి గడ్డం ఉందనుకో పేరు పెడతారు, గడ్డం లాజరు.
స్తోత్రం చెప్పండి. ఎగతాళి, ప్రస్తుత కాలంలో ఎగతాళి ఏముందండి బాబు, కొన్ని చోట్ల యూత్ అస్సలు బాగాలేదు పరిస్థితి. చార్లెస్ జాకబ్ గారు ఎంత గొప్ప దైవజనుడు అండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు ఆయన. అసలు విజయవాడలోనే పెద్ద సంఘం ఏదైనా ఉందంటే జాకబ్ అయ్య గారిది, చార్లెస్ జాకబ్ అయ్య గారిది. 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్కి వస్తాడు యేసునామంలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యో ఒకసారి వచ్చాను కదయ్యా అంటున్నాడు ఆయన. పాపం ఇంకా వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆయన వాక్యం చెప్పినంతసేపు స్టేజ్ మీద ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధాత్మ బంతి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు ఎక్కడ చిన్న పిల్లోడు మొదలుకొని పెద్దోళ్ళు అందరు గంతులేసి ఆనందంగా ఉంటారు. అసలు బోర్ కొట్టినట్టు అనిపించదు. సో మంచి దైవజనుడు ఆయన. కానీ ఒక చోట వాల్ పోస్టర్స్లో యవనస్తులు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు. అందులో అందరూ మనస్తత్వాలు ఒకలా ఉండవు. ఒక్కొక్కడు ఒక పేరు పెడుతుంటారు. పాస్టర్లు కూడా పేరు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆ పెద్ద ఆయన్ని ఎంత దారుణంగా ఆ యవనస్తులు మాట్లాడుతున్నారంటే, ఎవరెవరు వచ్చారు ఈ యూత్ మీటింగ్స్ కంటే ఒక ఆయన పేరు చెప్పారు, ఇంకొక ఆయన పేరు చెప్పారు, ఇంకొక ఆయన పేరు చెప్పారు. లాస్ట్ రోజు అదేనండి జిగ్జాగ్ పాస్టర్ అన్నాడు. జిగ్జాగ్ పాస్టర్ అంటే పైకి కిందకి ఎగరటం వల్ల ఆ పేరేం పెట్టారు చూడు. నేనంటాను అది అంత మంచి పద్ధతి కాదు. ఒకేలా ఆయనకి తెలియకపోవచ్చు, కానీ దాని పరిణామాన్ని మీరు అనుభవించాలి కదా. అందుకే ప్రభువు కూడా ఆయా సందర్భాల్లో నా గురించి మీరేమనుకుంటున్నారు, నా గురించి మీరేమనుకుంటున్నారని చాలా సందర్భాల్లో శిష్యుల్ని అడిగాడు. సరే శిష్యుల సంగతి పక్కన, మీ సంగతి ఏంటి, మీరేమనుకుంటున్నారు? మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఏమండి ఉపాసుకోటాలు అన్నాడు, జాన్ వెస్లీ అన్న అద్భుతాలు అన్నాడు, రోజు ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టేస్తున్నాడు, ఆగస్టు 15కి ఇస్త్రీ బట్టలు వేసుకుంటాడంట. ఏమో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. లేదు లేదు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు అన్నే ద్వారా నన్ను బలపరిచాడు. గద్దించేవాళ్ళు లేకపోతే ఎలాగా, దిద్దేవాళ్ళు లేకపోతే ఎలాగా, సరిచేసేవాళ్ళు లేకపోతే ఎలాగా అని అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ఒకవేళ ఒక హెచ్చరిక ఉంటే నా కోసమే చెప్పాడు అని పేర్లు పెట్టేవాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో నేనంటాను, మనం అపహాసించటం అది మంచి పద్ధతి కాదు, విమర్శించటం అది అంతకన్నా మంచి పద్ధతి కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే సేవకుల గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అది మన మీదకి శాపంగా మారిపోవచ్చు. అందుకని దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. దావీదు మంచి క్రమంలోనే ఉన్నాడు, సౌలు క్యారెక్టర్ అంతా వేరు. కానీ ఆయన కూడా ఓ మాట అంటాడు, యెహోవా చేత అభిషేకించబడినవాడు కదా. అవకాశం వచ్చింది, అవకాశం వచ్చిన పొరపాటును కూడా. సో దేవుని పిల్లలు ఈ క్రమంలోకి రావాలి. బుచ్చకోలు ఇంటి దగ్గర మనకి మందిరం ఆరాధన జరుగుతున్నప్పుడు చాలా కాలం క్రితం మాత్రం మన మందిరంలో చాలామంది ఆత్మీయ బిడలు అన్నోళ్ళు ఉంటారు. కొంతమందికి ఇక్కడ సేవా క్రమాలు తెలియక, పరిచర్య విలువలు తెలియక వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉపదేశ క్రమానికి కట్టబడే వాళ్ళు కొందరే. కొందరు సరైన ఉపదేశంలో నిలబడలేరు. అది నచ్చక రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఏదో సందర్భం వస్తే మన చర్చ్ అన్నయ్యకి ఒక అన్నయ్యకి ఒక 2-3 కలిసి ఎలాగైనా సరే ఒక చోట మనం మీటింగ్ వేసుకుందాం, మాట్లాడుకుందాం, అసలు వెళ్ళి ఒకసారి పాస్టర్ గారిని అడుగుదాం, ఒకసారి రా అని ఒక ఆయనకి ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆయన ఒకటే చెప్పాడంట, మీరు ఏదైనా ఉంటే మీరే మాట్లాడుకోండి, పాస్టర్ గారి గురించి ఒక్క మాట కూడా నాకు అస్సలు సంబంధమే లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి, నాకు అస్సలు అట్లా దైవజనుడు ఏదైనా చెప్తే చేస్తాను, లేదంటే నా పని నేను చేసుకుంటాను. అట్లా కాదండి, మనం 10 మంది మాట్లాడి ఒకసారి అడిగితే కుదరదు. సో లేనిపోని శాపం నాకెందుకు, నేనైతే ఇన్వాల్వ్ అవ్వను.
సో ఆ రోజు ఆయన అన్న మాటను బట్టి ఈరోజు వారికి క్షేమంగానే ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అందుకే నేను చెప్తాను, ఎవరి విషయాల్లో అయినా సరే మనం అపహాస్యంగా మాట్లాడద్దు. ప్రస్తుతం ఇప్పుడు అనేకులు అపహసించే కొన్ని విషయాలు చెప్తాను, మీరు రన్నింగ్ టక టైప్ చేసుకుంటానే ఉండాలి. ప్రస్తుతం చాలామంది అపహసించే వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుణ్ణి గురించి అసహించుకోవటం లేదా అపహసించటం. ప్రస్తుతం దేవుడి గురించి వాళ్ళు అనుకునే తీరు ఎలా ఉందో తెలుసా? దేవుడా, యేసుప్రభు దేవుడా, యేసుప్రభు దేవుడైతే 3 మేకుల మధ్యలో ఎందుకు వేలాడాలి? 3 మేకులు పీక్కంలో ఆయన దేవుడు అవుతాడా అని దేవుణ్ణి అపహసించేవాళ్ళు లేరా? మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యానికి విరోధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, మరియమ్మ మీద కామెంట్ చేస్తున్నారు, సేవకుల మీద రకరకాలుగా. సో మీరు దేవుని పిల్లలు కదా, ఆ శాపంలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో దేవుడికి అప్పగించుకోండి. ఎవడి కర్మకు వాళ్ళే పాత్రులు అవుతారంతే. ఎవడు విత్తుతాడో అది కోసుకుంటారు. మనం ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవ్వటం? యేసు నామములో మీ మీదకి కృప దిగవచ్చునుగాక. ఆ తర్వాత సేవకులను దేవుడి తర్వాత నెక్స్ట్ ఎవరంటే సేవకులే. ఇక వాళ్ళు ఎన్నన్నా తల వంచుకుని వెళ్ళిపోతారు అనుకుని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారండి. నేనంటాను, సేవకుల జోలికి కూడా మనం వెళ్ళటం అంత మంచిది కాదు. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళలో ఏదైనా అతిక్రమం ఉంటే వెంటనే తీర్పు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. మనం ఎందుకు అనుకుని మన మీదకి ఆ శాపం తెచ్చుకోవటం? తర్వాత విశ్వాసుల గురించి, ఈరోజు నన్ను దేవుణ్ణి నమ్ముకున్నావా? ఆ వీధిలోంచి ఒక్కరిదానివే బైబిల్ పట్టుకుని వస్తున్నావా? నిన్ను అసహించుకుంటా, లేకపోతే నేను అపహాసం చేసుకుంటా. ఓ తెగ భక్తురాలు బయలుదేరిదిరా, ఉపాసుకోవటం అంట, 21 రోజులంట, ఆ ప్రార్థనిట్టానికి మతి లేదు. అయ్య బాబు, ఎట్లా మాట్లాడతారో తెలుసండి. ప్రభుకి అప్పగించేసుకోవటమే. కొన్ని నేను ఈ చెవితో వింటాను, అలా వదిలేస్తూ ఉంటాను. సో ప్రభు చూసుకుంటాడు. ఎందుకు వచ్చింది మనకి? అన్నిట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుడు అనేకుల్ని దర్శించునుగాక. మరికొంతమంది బేదల్ని ఎక్కిరిస్తారండి. బేదల్ని ఏమండి, బేదల్ని మనం కనికరించాలి కానీ వాళ్ళని ఎప్పుడు వెక్కిరించకూడదు. వాళ్ళని కనికరించాలి మనం. ఆ తర్వాత పరిశుద్ధాత్మను అనండి ఒకసారి మీ నోటితో. చాలా ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్మను అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. ఏంటి కేకలు ఏంటండి, గోల్ ఏంటండి బాబు, నిద్రపాటట్లే ఒకటి చేస్తున్నారు, ఏంటండి బాబు అని చాలా. సో నేను అంటాను, ఒకవేళ నీకు ఆత్మ గురించి తెలియదా, మౌనంగా ఉండు, కామ్గా ఉండు. ఏదో ఒక రోజు దేవుడిని దర్శిస్తాడు. అంతేగాని అపహాసించి మాట్లాడొద్దు, భాషల్ని విమర్శించవద్దు. వరాలున్నాయి, ఫలాలున్నాయి, అభిషేకం ఉన్నది, దేవుని కార్యాలు ఉన్నాయి. సో వీటికి నేను మీకు కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, జాగ్రత్తగా చూద్దామా. పరిశుద్ధాత్మని గురించి ఒకసారి చదువుదాం. ఈ మాట అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. ది బుక్ ఆఫ్ యాక్ట్ 2:13. అయితే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. చూసారా వాళ్ళు ఏమని పేరు పెట్టారో? వీళ్ళు తాగేహర్రా బాబు, వీళ్ళకి ఏం తెలియట్లేదురా బాబు, ఏంట్రా వాళ్ళ మాటలు. కొత్త మద్యం అంటే అది. పరిశుద్ధాత్మతో పెంతెకొస్తు పండగ దినాన అన్య భాషలతో మాట్లాడి ఆత్మలో వాళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే తాగిన వాళ్ళు వచ్చినట్టుగా ఉన్నట్టుగా కనబడ్డారంట. వాళ్ళు అపహాస్యం చేశారు. వాక్యంలో ఉందన్నమాట. అందుకని నా ప్రార్థన ఏమిటంటే, విశ్వాసులు మీరు లేనిపోని శాపం మీ మీదకి ఎందుకు? పొరపాటును కూడా ఆత్మకు విరోధంగా మాట్లాడొద్దు. చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం స్థాపించిన నాయకుడు దైవజనుడని చెప్పాలి, బొంతు ధనరాజయ్య గారు. అసలు పరిశుద్ధాత్మ అంటే నమ్మేవాడు కాదు, ఒప్పుకునేవాళ్ళు కాదు,
అసలు చప్పట్లే ఉండవు, ఆరాధనే ఉండవు, ఏమి ఉండవు. కానీ లాస్ట్ టైం ఇక ఆయన మహిమలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో సేవకుల కూడికలో ఆయన చెప్పిన మాట, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నేను ఒప్పుకుంటున్నానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. సో ఎలాంటి వాళ్ళని ఒప్పుకోవాలి, అది వాక్యంలో ఉన్నదని మనం తీయలేం, కలపలేం. సో ఆ జ్ఞానం నీకు కావాలి. ప్రభా, ఆ అభిషేకం విలువ నాకు అర్థమయ్యేటట్లు చేయండి అన్నాడు. దేవుడు నేను ఖచ్చితంగా నింపుతాడు. ఆమేనండి. సో ఇందులో ఇంకొక మాట, యేసయ్యను కూడా అపహాసించిన సందర్భం చదివిస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. హెబ్రీ 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకయుండునట్లు ఓకే, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను. ఆ మాటలు ఏముందో తెలుసా? పాపాత్ములు తనకు చేసిన, చెప్పండి, తిరస్కారము, అపహాస్యము, వెక్కిరింపు, ఎగతాళి, ఇవన్నీ ఒకే లాంగ్వేజ్, ఒకటే కోవకి చెందినవి. పాపాత్ములు ఆయనకి చేసిన తిరస్కారం ఆయన ఓర్చుకుంటా ఉన్నాడు కనుకనే అన్ని నామముల కంటే ఆయన నామం పైనామంగా ఎంచబడింది. గట్టిగా ఆమేనండి. అన్ని నామముల కంటే పైనామం అయింది. కాబట్టి సో నీ ఆత్మీయ జీవితంలో అపహాస్యం చేయొద్దు. అనేకులు అపహాస్యం చేస్తున్నా ఓర్చుకో, దేవుడికి అప్పగించుకో. ఏదో రోజు వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది. దేవుడు వాళ్ళని దర్శించునుగాక. ఆ తర్వాత సేవకులు, మోషే మీద కూడా తిరస్కారం వచ్చింది. మోషే మీద కూడా తిరగబడ్డారు. కానీ మోషే కూడా ఏమనలేదు, కామ్గా అయిపోయాడు, మౌనం అయిపోయాడు. కోరాహు, దాతాను, అభిరామ్ అని ఒక 250 మంది బ్యాచ్ ఒకేసారి రివర్స్ అయిపోయారు. ఏమి అనుకుండగా మౌనం అయితే దేవుని తీర్పు ఎలా ఉందో తెలుసా? భూమి నెరవిడిచి వాళ్ళు అలాగే పాతాళానికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రవక్తల్ని అపహసించటం అనేది అది మంచి పద్ధతి కాదు. వాళ్ళను దేవుడు దర్శిస్తాడు. ఆ తీర్పులోకి మనం వెళ్ళకూడదు. యేసు నామములో దైవ దర్శనం మీకు కలుగునుగాక. అంత్య దినాల్లోనంట, ఇది వెరీ ఇంపార్టెంట్, చివరి రాకడ దినాల్లోనంట ఈ అపహాసం చేసేవాళ్ళు ఎక్కువ అయిపోతారు. చూద్దాం, ఆ రిఫరెన్స్ చెప్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినముల్లో అపహాసకులు, ఆ మాట చూడండి, అంత్య దినాల్లో అపహాసకులు అపహసించుచు వచ్చుచు తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం, అదిగో చూడండి, రాకడను గుర్చిన వాగ్దానం ఏమైపోయింది? పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచినదని. చూడండి, ఆ మాటలన్నీ చెప్పుకున్నాను అనమాట. అంత్య దినాల్లో అపహాసకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారండి. మీరు సందేహమే లేదు. యోసేపు ఉన్నాడా? కలలు వచ్చినాయా? వెన్నెలన్నీ ఆయనకి సాగిలి పడుతున్నట్లు, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనకి నమస్కారం చేసినట్టు ఆయన కల వస్తే వాళ్ళ అన్నలకి చెప్తే పగపట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే, ఏడ్రా నువ్వా మమ్మల్ని ఏలుతావా అన్నారు. మరలా చెప్తే అన్నలు ఇంకా మరీ పగపెట్టారు. ఓ రోజు క్యారేజ్ తీసుకెళ్దామని అన్నలకి భోజనం పట్టుకుని వెళ్దామని యోసేపు వెళ్ళాడు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రే, కలలు రాకుమాడు వస్తున్నాడు రే, వీడిని పాతి పెట్టి గోతులో పడైతే వీడి కన్న కలలు ఏమైపోతారా అని అపహాస్యం చేశారు. ఒకేలా చాలామందికి కళలు వస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటారు, దర్శనాలు వస్తే చెప్తూ ఉంటారు. ఒకవేళ నీ కళ, నీ దర్శనాన్ని అనేకులు అపహసించవచ్చు. కానీ యోసేపుకి ఇచ్చిన దర్శనం నెరవేరటానికి సరిగ్గా 13 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు వాగ్దానాలు చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అపహసించిన వాళ్ళ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు. కామెంట్ చేసేవాళ్ళ గురించి పెద్దగా కేర్ చేయొద్దు. వాళ్ళ మీదకి దేవుని శాపం
ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మాత్రం నువ్వు సరైన మార్గంలోనే వెళ్ళటానికి ఇష్టపడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. మన పరిచర్యలో కూడా మేము దేవుని వాక్యాలు చెప్తూ ఉంటాం. చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, పిల్లలు నాకు చెప్తూ ఉంటారు. సరిగ్గా అది జయరాజయ్య గారు వచ్చే లాస్ట్ ఇయర్ 2 రోజులు ఉపదేశ పండుగలు జరుగుతున్నాయి మందిరంలో, అక్టోబర్ 1, 2 తేదీల్లో. ఫస్ట్ రోజే కామెంట్స్, సెకండ్ రోజు కామెంట్స్. వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశారు. నేను ఒకటే చెప్పాను, కామెంట్ చేసినోడు కనుమరుగైపోతాడు ఎర్ర బాబు, మనకి ఎందుకు, వద్దులే, ఎవడు ఇష్టం వచ్చినట్టు అటు మాట్లాడుతుంటారు, అస్సలు మనం ఏం పట్టించుకోక్కర్లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా అది నాకు అలవాటు. ఎందుకంటే పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉన్నప్పుడే మీటింగ్ పెడితేనే చాలామంది కామెంట్ చేశారు. సో కామెంట్ చేసేవాడు చేస్తూనే ఉంటాడు, వాళ్ళు అలాగే ఉంటారు. మన ఎదుగుదల మాత్రం ఎవ్వడూ ఆపలేడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని నువ్వైతే కామెంట్ చేసే టైప్లో ఉండొద్దు, అపహాస్యం చేసేటట్టుగా ఉండొద్దు, ఆ శాపంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. దేవుని దయ నీ మీదకి దిగవచ్చునుగాక. ఓకేనా? ఇక్కడ నాకు ఆలోచింపచేసే ఒక పాఠం దేవుడు నాకు నేర్పించాడు. మీరు స్టార్ అని పెట్టుకుని నోట్, ఏంటదేనంటే బోడివాడా బోడివాడా అని అపహాసించుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? మాట్లాడాలి. బేతేల్లోనే ఉన్నారు. ఎక్కడున్నారు? బేతేలు అంటే ఏంటి? ముందు చెప్పాను, దేవుని ఇల్లు, దేవుని సంఘమే. నాకు అది భలే ఆలోచింపజేశాడండి దేవుడు ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఇంతకీ బయటోడు ఎవడో కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తుంది లోపలోడే. బేతేల్లోనే ఉన్నాడు. నేను అంటాను, బేతేల్లో ఉండవలసిన వాళ్ళు ఎవరు? మందిరంలో ఉండవలసిన వాళ్ళు ఎవరు? ఉంటే పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ఉంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, ఉంటే పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉండాలి, కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉండాలి, సహకరించేవాళ్ళు ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉండాలి. కానీ కామెంట్ చేసేవాళ్ళు దేవాలయంలో బేతేల్లో ఉండటం ఏంటి? మీరు అది నోట్ చేసుకోవాలి, నోట్ అని పెట్టుకుని. ఈరోజు ప్రస్తుత సంఘాల యొక్క స్థితి ఎలా ఉందంటే, పాటలు పాడేవాళ్ళు లేరు, ఉపవాసాలు చేసేవాళ్ళు లేరు, కన్నీళ్లు కార్చేవాళ్ళు లేరు, దైవికంగా సహకరించేవాళ్ళు లేరు, కానీ కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్ళ మీదకి శాపం వచ్చింది. ఈరోజు ఒక పాఠం, నువ్వు ఎవరిని కామెంట్ చేయొద్దు, ఏ సేవకుడు జోలికి వెళ్ళొద్దు, ఏ విశ్వాసిని కూడా అసభ్యంగా మాట్లాడొద్దు. తీర్ప దేవుడు చూసుకుంటాడు. భోజనాలు జరుగుతుంటాయా, అక్కడ అన్యులు వస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి, నీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? వాళ్ళని చక్కగా ప్రేమగా పలకరించి రాక వచ్చారు. అసలు ఒకరు రావటమే కష్టమవుతుంది. మన వాళ్ళు విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, ఒకరిని తీసుకురావడం చాలా కష్టం, వచ్చినోడిని ఎగరగొట్టడం చాలా ఈజీ. వాడిని ఏదో అంటారు, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో అన్నారు అనుకోండి, ఆ మాట వాళ్ళ మనసులో పెట్టుకుని ఇంక రారు. వాళ్ళని పాస్టర్ గారు ఏమనలేదు, కానీ ఎవరో ఒకరు అన్నారు, ఆ మాట వాళ్ళ మనసులో పెట్టుకుని దూరం అయిపోయిన పరిస్థితి. ఆ శాపం ఒకరి దేవుడి నుంచి నువ్వు దూరం చేసావంటే ఆ శాపం నీ మీదకే, ఆ శాపం నీ కుటుంబం మీదకే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. బేతేలులో మహిమ కలిగిన దేవుని స్థలం ఇది. మందిరం ఉన్న చోట తేజో మహిమ ఉండే చోటులో అపహాస్యం పని చేయకూడదు. ఎగతాళిగా జోకులు వేసుకుంటూ రకరకాలుగా ఒకరి మీద రకరకాలు మాట్లాడుకునే స్థితి ఉండకూడదు. ఇది బేతేలు. ప్రస్తుత సంఘాల్లో మహిమ ఉన్న చోట, మందిరాలు ఉన్న చోట్ల కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందండి. ఏ విధము చేతనని ఈ రాత్రి మారు మనసు వచ్చునుగాక, అపహాసం చేసే మనసు తొలగిపోవునుగాక. రైట్, ఇప్పుడు సబ్జెక్టులోకి చివరి మాట, ఆఖరి మాటలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాట, మూడవది, 42 మంది బాలురు మీదకి వచ్చిన తీర్పు. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 24.
అతడు వెనుకకు తిరిగి వారిని చూసి ఓకే యెహోవా నామాన్ని బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి అడవిలోంచి వచ్చి వారిలో 42 బాలురు 42 మంది బాలుల్ని చీల్చి చెండాట్ చేసినమాట. సో మూడోది 42 మంది బాలుల్ని ఎలుగుబంటి చీల్చేయటమాట. అందుకే సింపుల్గా రాసుకోండి, 42 మంది మీదకి వచ్చిన తీర్పు, బ్రాకెట్లో ఎలుగుబంట్లు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి బాబు. ఒకసారి ఆ థంబ్లైన్ చూపించి, అందుకే భలే సెట్ చేశారు వాళ్ళు. ఎలుగుబంట్లు వస్తున్నాయి, ఎలుగుబంట్లు వస్తున్నాయి, 42 మంది బాలు పరిగెడుతున్నారు, బాగా సెట్ అయింది, గుడ్. ఇక్కడ చూస్తే ఎలీషా తీర్చిన తీర్పు ఎంత అద్భుతంగా ఉందంటే, చిన్నపిల్లడని చూడ 42 మంది పిల్లల మీదకి లేదా బాలుర మీదకి ఎలుగుబంట్లు పంపించాడండి. నాకు ఈ మాట ఆలోచింపచేసింది. 2 ఆడ ఎలుగుబంట్లు అంట, చాలా క్లియర్గా రాశారు. అడవిలోంచి వచ్చినాయి అంట, రాట ఒక్కొక్కడిని చీల్చి చెండా చేసినాయి మాట. చూడండి తీర్పు ఎంత ఘోరంగా ఉందో చూడండి. నేను అంటాను, నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయడానికి సిద్ధమే, కానీ నువ్వు తీర్పులో నిలబడే ఆ స్థాయికి రాకూడదు. ఆమెనంటారా? హుషారుగా మాట్లాడతారా? ఎలుగుబంటుకుండే గుణం ఏంటో చెప్పనా? చీల్చేస్తుంది. దావీదు కూడా ఈ మాట అంటాడు. ఒకసారి తన తండ్రి గొర్రెల మందని కాపలా కాస్తా ఉన్నాడు దావీదు. ఎలుగుబంటి సింహం మందలోనికి వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకుపోవడం రెడీగా ఉంది. దావీదు ఆ సింహపు నోటు నుండి ఎలుగుబంటి చేతిలోంచి తప్పించాడు. నిజమే, ప్రభు తన పిల్లలమైన మనల్ని తప్పించడానికి సమర్థుడే. అయితే నీ ఆత్మీయ జీవితంలో అపహసించిన వాళ్ళ మీదకి వచ్చే తీర్పు చూడండి. 42 మంది బాలులను ఒకేసారి చీల్చి చెండాట్ చేసినమాట ఆ ఎలుగుబంట్లు. ఇక్కడ ఒక పాఠాన్ని మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే తీర్పు గురించి ఇక్కడ మాట్లాడతాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. 4:17 తీర్పు 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి నుండి ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండే ప్రారంభమైతే దేవుని సువార్తకి అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? వన్స్ అగైన్, తీర్పు దేవుని యొద్ద ఇంటి నుండే ప్రారంభమవుతుంది, కాలం వచ్చేసింది, అది మన యొద్దనే ప్రారంభమైతే మరి దేవుని సువార్తకి అవిధేయులైన వారి గతి ఏమవుతుంది అంటే, దీంట్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. తీర్పు ఎలా ఉంటుందో చెప్పనా? నోవహు కాలం అనండి ఒకసారి మీ నోటితో. వాడ కట్టాడు, ఆ వాడ 3 అంతస్తులు, కిటికీ అన్నీ ఏర్పాటు చేశాడు, తలుపు పెట్టాడు, బాగానే ఉంది. 120 years 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు, ఒక్కడు మారలేదు, అవిధేయులైపోయారు. వాడలోనికి తన ఇంటోళ్ళు అందరూ కలిసి 8 మంది వచ్చారు. నోవహు భార్య, నోవహు 3 కొడుకులు, భార్యలు, 8 మొత్తం ఆ వాడలోకి వచ్చారు. వాడ లోపల క్షేమం, వాడ బయట జలప్రళయం. దేవుని తీర్పు చూడండి. 40 రాత్రింబగళ్ళు భయంకరమైన ప్రచండమైన వర్షం కురిసింది. ఆ మధ్యకాలంలో వారం రోజులు ఎడతెరపు లేని వర్షాలు కురిస్తేనే ఇంట్లోంచి బయటకు రాకుండా చాలా ఇబ్బంది పడ్డాం కదా. 40 రాత్రింబగళ్ళు అంటే ఒకసారి ఊహించుకోండి. నెక్స్ట్, దేవుని సువార్తకి అవిధేయులైన వాళ్ళ పరిస్థితి, ఆ తీర్పు ఎలా ఉంటుందో మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఇక ఫైనల్కి వచ్చేసాను కాబట్టి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం
1-2 వాక్యాలు చదువుదాం ఒకసారి. మరియు ఆ తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక 10 కొమ్ములు 7 తలలు కలిగిన ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూసి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లును ఉన్నాయను. 2వ వచనం, నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను, దాని పాదాలు ఎలుగుబంటి పాదముల వంటివి. ఇక్కడ ఒక క్రూర మృగం గురించి మాట్లాడుతున్నాడు. దీని పేరే క్రీస్తు విరోధి పరిపాలన అని నోట్ చేసుకోవాలి. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం క్రీస్తు విరోధి పరిపాలన గురించి రాయబడిన మాటలు అవి. క్రూర మృగము సముద్రంలో నుండి పైకెక్కుతుందంట. దాని పాదాలు ఎలా ఉన్నాయంటే ఎలుగుబంటిని పోలి ఉన్నాయి. ప్రియులారా, ఆ రోజు 42 మంది బాలుర్ని చీల్చి చెండేసిన ఎలుగుబంటి సంగతి పక్కనట్టండి. దేవుని తీర్పు రాబోతుంది. అప్పుడు విడవబడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి అపవాది పాలన చాలా భయంకరమైన పరిస్థితి. ఎత్తబడిన వాళ్ళు మహిమలోకి చేర్చబడతారు. విడవబడిన వాళ్ళకి భయంకరమైన శ్రమలు స్టార్ట్ అవుతాయి. అందుకే దేవుడు ఒక చక్కని పాఠం చెప్తున్నాడు. భౌతికంగా ఎలుగుబంట్లు చీల్చేసినాయి అంటేనే అమ్మో అనుకుంటున్నావు కదా. నువ్వు నీ మారు మనసు పొందకుండా రక్షింపబడకుండా ఒకేలాగిని విడవబడ్డావంటే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. లాస్ట్ రిఫరెన్స్ ప్రకటన గ్రంథంలో ఈ మాట చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చూద్దాం. ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుడు వింటిని. ఓకే. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండురంగ వర్ణము కలిగిన ఒక గుర్రము కనపడింది. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. దాని మీద కూర్చున్నవాడి పేరేంటో తెలుసా? మృత్యువు అంటే చావు. చూడండి, తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. పాతాళ లోకం వానిని వెంబడించెను. పాతాళ లోకం వాడిని వెంబడిస్తుంది, పట్టుకుంటది. ఖడ్గము వలన, కరువు వలన, ఒక్కొక్కటి సింపుల్ గా, ఖడ్గము వలనైనా, కరువు వలనైనా, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగము. అప్పుడు ఆ ఎలుగుబంటి కూడా క్రూర జంతువే కదా. ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి. క్రూర మృగము భూనివాసుల్ని చంపటానికి భూమి యొక్క 4వ భాగం అంతటి పైన అధికారం వాడికి ఇవ్వబడుతుందంట. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో తీర్పు. కరువు వలన, ఖడ్గం వలన, మరణం వలన ఆ క్రూర జంతువు చేతిలో చనిపోవాలంట. సో అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మన పెద్దవాళ్ళు చెప్పేది. ఊరకనే కాదు. కొంతమందికి మన భక్తి, ఈ ఆత్మీయత చూస్తే వీళ్ళకి ఏం పని బాట లేదండి బాబు, అది వరవత్తే కుటుంబం వెళ్ళిపోయి అక్కడేనండి బాబు. వాళ్ళకి తెలియక ఆ రోజు యాతన పడాలి, ఆ రోజు బాధపడాలి. నువ్వైతే ఆహా నా ధన్యత అనుకుంటావు, మహిమలో యుగయుగాలు స్తుతించే స్థితిలో ఉంటావు. కానీ విడవబడిన వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఎలుగుబంటి చేతిలో సంగతి పక్కన పెట్టు. ఆ క్రూర మృగం చేతిలో ఎంత బంధించబడిన పరిస్థితి, ఎంతగా భయంకరమైన యాతన. అందుకే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఎలీషా ద్వారా చేసిన ఈ 3వ అద్భుతం, బేతేలులో ఎలీషాను అపహసించిన బాలురుపై ఒక తీర్పు. ఈ అద్భుతం ద్వారా ఒక పాఠం, ఒక ఆత్మీయ అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. అది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఈ ఎలీషా చేసిన కొన్ని కార్యాలు, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి మాట, బేతేలునకు ఎక్కిపోవటం. అంటే బేతేలు అంటే దేవుని మందిరానికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయే ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి మన సంఘం. నెంబర్ 2, ప్రవక్తల్ని అపహసించే వాళ్ళ మీదకి శాపం వస్తుంది. నువ్వు ఇక్కడ బేతేల్లో ఉండి ఉపదేశమిని వాక్యంలో బలపడి ఇక్కడ నువ్వు అపహసించే వాడిగా ఉండొద్దు, కానీ ఆత్మీయుడిగా ఉండు, లేకపోతే నీ మీదకి శాపం వస్తుంది. నెంబర్ 3,
బాలుర మీదకి వచ్చిన తీర్పు ఎలుగుబంటు అంటే ఒక క్రూరముఖం రాబోతుంది. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి ఈ భూమి మీదకి. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటే మహిమలో ఉంటావు, ఒకవేళ విడవబడితే యుగ యుగాలు యాతన పడాలి. కనుక ఈ రాత్రి ఈ చక్కని అద్భుతంలోంచి ఒక ఉపదేశాన్ని ప్రభు మనకి చెప్పాడు. ఈ విన్న మాటల్ని ఆత్మీయంగా అన్వయించుకుందాం, తలపోసుకుందాం, సరిచేయబడదాం. దేవుని రాకడికే ఎత్తబడే గుంపులో ఉందాం. ఆ కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరూ